జై శ్రీరామ్ హిందూ ఛానల్ కి స్వాగతం. ఒక గురువు శిష్యులు నేర్చుకునే సమయం లోపల గురువు శిష్యునికి సత్యం గురించి బోధించడం జరుగుతుంది. అంటే సత్యాన్ని పలకాలి, అబద్ధం ఆడకూడదు అని బోధన చేస్తాడు. అయితే ఆ సమయం లోపల ఒక పెళ్లి బృందము అడవి మార్గం గుండా ప్రయాణం సాగించేవాళ్ళు. అంటే ఆ సమయం లోపల ఏవి ఉండేవి కావు, వాహనాలు ఏమి ఉండేవి కావు. కాబట్టి ఆ సమయం లోపల నడక మార్గాన్ని వెళ్ళేవారు. కాబట్టి ఒక పెళ్లి బృందం వెళ్లే సమయం లోపల బందిపోటు దొంగలు ఆ పెళ్లి బృందము వెంట పడడం జరుగుతుంది అన్నట్టు. వాళ్ళు ఆ అడవి మార్గంలో తప్పించుకునే ప్రయత్నంలో ఈ గురు శిష్యుల దగ్గర నుంచే అడవి మార్గం గుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తర్వాత బందిపోటు దొంగలు వచ్చి ఈ గురువు శిష్యులకి అడుగుతారు, ఈ పెళ్లి బృందం ఎటెళ్ళింది అని అడగడం జరుగుతుంది. అయితే గురువు ఏం చెప్తాడంటే, వాళ్ళు పశ్చిమం దిక్కున వెళ్తే ఇతను దక్షిణ దిక్కున వెళ్ళారు అని అబద్ధం చెప్పడం జరుగుతుంది. అయితే ఆ బందిపోటు దొంగలు దక్షిణ మార్గాన్ని అనుసరించి వెళ్ళిపోతారు. తర్వాత శిష్యుడు అడుగుతాడు గురువుకి, గురువు గారు, మీరు సత్యాన్నే పలకాలి, అబద్ధం ఆడకూడదు అని ఇదివరకే మీరు బోధించి ఇప్పుడు మీరు అబద్ధం ఆడారు, మరి తప్పు కాదా గురువు గారు అని శిష్యుడు అడుగుతాడు. గురువు గారు దానికి సమాధానం ఏం చెప్తాడంటే, మనము ఇప్పుడు సత్యం అంటే నిజం చెప్పినట్లయితే గనుక ఈ బందిపోటు దొంగలు వెళ్ళి ఆ పెళ్లి బృందాన్ని దోచుకోవడమో లేకపోతే హింసించడమో ఏదో ఒకటి జరిగేది. అంటే మనం నిజం చెప్పడం వల్ల అక్కడ చెడు జరిగేది, మనం అబద్ధం చెప్పడం వల్ల వాళ్ళు తప్పించుకున్నారు. ఈ బందిపోటు దొంగల నుంచి తప్పించే ప్రయత్నం మనం చేసాం. అంటే గురువు గారు ఏం చెప్తారంటే, ధర్మం కోసము అంటే మంచి జరగడం కోసము అబద్ధం పలికినా కూడా అది ధర్మ సమ్మతమే అవుతుంది అని గురుగారు చెప్పడం జరుగుతుంది. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ గా ఏం చెప్తారంటే, భీష్మ పితామహుడు కావచ్చు, అంగరాజు కర్ణుడు కావచ్చు, గురు ద్రోణాచార్యులు కావచ్చు, ఈ మహారథులు వాళ్ళ జీవనం లోపల తీసుకున్న వ్రతము సత్యం మాట్లాడాలి, మాటని నిలబెట్టుకోవాలి అనే వ్రతాన్ని వాళ్ళు తీసుకోవడం వల్ల, దానికి లోబడి ఉండడం వల్ల చెడు జరిగినా కూడా చేయలేక ఉండిపోయారు. మనము సత్యమే పలకాలి అంటే మనం ఆడే అబద్ధము మంచి జరిగే విధంగా ఉండాలి. అంటే మనం సత్యం పలకడం వల్ల చెడు జరుగుతుంది అంటే ఆ విధంగా కాకుండా మనం ఆ సమయం లోపల అబద్ధం ఆడినా కూడా మనకు మంచి జరిగే విధంగా ఉంటుంది, ధర్మ సమ్మతమే, అది కూడా ధర్మమే అని అనడం జరుగుతున్నట్టు. ఈ మహారథులు ఒకవేళ మాటని వీడనాడి ఎదిరించినట్లయితే మహాభారత యుద్ధమే జరగకపోయేది, ఒక స్త్రీకి అన్యాయం జరగకపోయేది అని ఆ గురువు గారు శిష్యునికి వివరించడం జరుగుతున్నట్టు. ఈ వీడియో మీకు వర్తి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్.